సార్ ఒక డౌట్ సో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు నిన్న లాస్ట్ టైమ్ మనం ఇది చెప్పాం కదా సార్. ఏంటనంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్. కైలాష్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్. ఆ ప్రాబ్లం చేస్తున్నప్పుడు యాక్చువల్లీ మీరేం చెప్పారంటే మధ్యలో క్యాష్ యాడ్ చేసుకుంటారు అడిషనల్ గా నీడ్ అయితే మళ్ళీ డ్రా చేస్తారు, అంటే విత్డ్రా చేసుకుంటారు, మళ్ళీ క్యాష్ యాడ్ చేస్తుంటారు. ఇలా అప్పుడప్పుడు సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది. సో ఈ యాడ్ చేసిన దానికి ఆ డ్యూరేషన్ బట్టి, అంటే మనం డేట్ ఎగ్జాక్ట్ గా ఇస్తుంటాం ప్రతి ఎంట్రీకి. ఆ డ్యూరేషన్ బట్టి వడ్డీ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఎంట్రీలో కైలాష్ ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ విత్ క్యాపిటల్ 8 lakhs ఉంది సార్. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంట్రెస్ట్ పడుతుందా సార్? స్టార్టింగ్ నుంచే పడుతుంది. అలా పర్సెంటేజ్ ఇచ్చింది అదే కదా, 5% ఒకరు, 10% ఒకరు. ఎప్పుడైతే బిజినెస్ లో డబ్బులు పెడతారో అప్పటి నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఫస్ట్ మంత్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే. అంటే నేనేమనుకుంటున్నా అంటే క్యాపిటల్ 8 lakhs పెడతాము, అది కాకుండా మధ్య మధ్యలో క్యాష్ యాడ్ చేయటం, ఇలా షార్ట్స్ క్యాపిటల్. స్టార్టింగ్ లోనే ఇచ్చాం కదా, పర్సెంటేజ్ స్టార్టింగ్ లోనే ఇచ్చాం. స్టార్టింగ్ ఎంట్రీ నుంచే క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. ఎప్పుడు అలా మధ్యలో నుంచి క్యాలిక్యులేషన్ అలా జరగదు. ఎప్పుడైతే డబ్బులు ఇస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, ఓకే. అదే. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రెడీమేడ్స్. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక బట్టల షాపు. వీళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేస్తారు. ఈ ప్రాసెస్ చేయడం ఎలా అనేది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనకు ఒక 2000 షర్ట్స్ కావాలి, 2000 ఫ్యాన్స్ కావాలి. ఓకే. కావాలి అన్నప్పుడు ఆ 2000 క్వాంటిటీ తయారు చేయడానికి గల రా మెటీరియల్ మనం సప్లయర్స్ దగ్గర వెళ్ళి కొనాలి. రకరకాల పర్సన్స్ దగ్గర కొనాలి. సో కొన్న తర్వాత మనకు 2000 పీసెస్ తయారవ్వడానికి ఎంత క్వాంటిటీని మనం ఉపయోగించాలి, మనం ఎంత జనరేట్ చేసి మార్కెట్లో ప్రాఫిట్‌కి సేల్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇండియన్ రెడీమేడ్స్ ఇది కంపెనీ. సో అక్కడ క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి 1300 ఫుల్ షర్ట్స్, 1300 హాఫ్ షర్ట్స్ క్వాంటిటీ తయారు చేయడానికి నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్‌ను ఉపయోగించి, ఉపయోగించేటప్పుడు కొన్ని ఎక్స్‌పెన్సెస్ కూడా జరుగుతాయి. వేజెస్ అని, అదర్ మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ అని. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేయడం అనేది కాన్సెప్ట్. ఎలా అనేది చూద్దాం. క్రియేట్ కంపెనీ, ఇండియన్ రెడీమేడ్స్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, డైరెక్ట్‌గా కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అయిపోతుంది. ఇంకా ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, మెయింటైన్ అకౌంట్స్. సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. చేసి పెట్టండి. సేవ్. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జెస్లోకి వెళ్ళండి. క్యాపిటల్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్స్. ఇండియన్ గార్మెంట్స్. కంట్రీ క్రియేటర్స్.
గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. నవ్య ట్రేడర్స్. సన్ రిపీటర్స్. వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదర్ మిస్సెలెనియస్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేల్స్ అకౌంట్స్. కిషోర్ క్లాత్ షోరూమ్. సన్రీ డెప్టర్స్. ఇలాగా లెడ్జెస్ అన్ని చేసుకున్నాం. ఎస్కేప్. స్టాక్ గ్రూప్స్ అక్కడ లేవు, మనం చేసుకోవచ్చు. మనకు అకౌంట్స్ కరెక్ట్ గా బాగా మెయింటైన్ చేయాలంటే చేసుకోవచ్చు. క్లాత్స్ అనే గ్రూప్స్, బటన్స్ అనే ఒక గ్రూపు, థ్రెడ్స్ అనే ఒక గ్రూపు, షర్ట్స్ అనే గ్రూప్, ఇలా చేసుకోవచ్చు. యూనిట్. ఎంటీ మీటర్స్. డీజెడ్ డజన్స్. టీసీ పీసెస్. ఎన్ఓఎస్ నంబర్స్. ఈ విధంగా యూనిట్ కూడా చేసుకోవాలి. ఎస్కేప్. తర్వాత స్టాక్ ఐటమ్. ఓకే. లెనిన్. క్లాత్స్. యూనిట్స్ మీటర్స్. లెనిన్ క్లాత్. డజన్స్. సిల్క్ థ్రెడ్స్. థ్రెడ్స్. కలర్ మెటీరియల్. దీనికి గ్రూప్ ఏం లేదు, అవసరం లేదు. పీసెస్. ఆక్స్టర్స్. షర్ట్స్. ప్రిన్సర్స్. నంబర్స్. ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వోచర్స్. ఫస్ట్ వన్ రిసిప్ట్. చెస్. ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లబ్. లెనిన్ క్లబ్. 2,25,000. నెక్స్ట్ గెలాక్సీ. అంటే ఒకే సప్లైర్ దగ్గర అన్ని కొన్నారు కదా.
1,52,000. జీడిజాను కంట్రోల్ ఎంటర్. సిల్క్ థ్రెడ్స్. కాటన్ థ్రెడ్స్. 60,000కి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ క్యాష్కే పర్చేజ్ చేస్తుంది. $2,000. ఇలా పర్చేజ్ చేయాలి. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హౌస్ ఆఫ్ 39 నెంబర్స్. దానికి ఒక ఓచర్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఓచర్ టైప్ మ్యానుఫ్యాక్చరింగ్. సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు ఈ ఓచర్ మనకి అక్కడ కనబడుతుంది. ఓచర్స్ ఆల్ట్ ప్లస్ F7 ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ ఆఫ్సర్స్ క్వాంటిటీ ఎంత కావాలి? 300. సో ఆ పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉందో సో దాన్ని ఉపయోగించి కింద ఎంత క్వాంటిటీ ఉపయోగిస్తున్నామని చూడాలి. ఫీల్డ్ బటన్స్ 861. కాటన్ థ్రెడ్స్ కలర్ మెటీరియల్. నువ్వు పర్చేజ్ చేసిన రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇటుపక్క వేజెస్ ఇవ్వాలి. 39,000. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000. ఇలా ఎంటర్ చేసుకుంటాం. సేవ్. నెక్స్ట్ ఫుల్ సోర్స్ 39 నెంబర్స్. లెనిన్ క్లాత్ మెటల్ బటన్స్ సిల్క్ థ్రెడ్స్ సో ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది? పైన యాక్చువల్గా మన కలర్ మెటీరియల్ 2000 పీసెసే మనం పర్చేజ్ చేసాం. ఓకే, దానికి ఆల్రెడీ పైన మనం 1300 ఉపయోగించాం. మళ్ళీ 1300 ఉండవు కదా, మన దగ్గర నెగిటివ్ స్టాక్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉపయోగిస్తున్నాం. మన దగ్గర స్టాక్ లేకపోయినా ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. సేల్స్ కిషోర్ క్లాత్ సెంటర్కి సేల్ చేస్తున్నాం. స్టాక్ జనరేట్ అయిందా? ఫుల్ సర్స్ హాఫ్ సర్టర్. సో ఫుల్ సర్స్ 800 100 హాఫ్ సర్స్ 600 18,000. ఫుల్ సర్స్
500, 400, వస్తుంది 700, 900 ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్. డే బుక్ వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. Profit and loss, all types and expand. 11,23,650. Stock summary, Alt plus F1, F2 will configure. So goods in versus, so goods out versus. So inverse under purchases, outwards under sales, remaining closing balance. Dashboard. Reports and okay chota kanava. More reports, trial balance. Debit balance, credit balance equal out. Books, cash and bank balance. Purchase register, sales register, receipt register, payment register, contra register. ఇలా మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది ఈరోజు మనం డిస్కషన్ చేసాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లియరా కృష్ణ? ఎనీ డౌట్స్? అర్థమైందా? సార్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఒకసారి ప్రాక్టికల్ గా చేస్తుంటే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇది చేసేసి క్లారిటీ వస్తుంది. సార్